అదేవిధంగా దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సరైన వెయిట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తన గత చిత్రం ఉప్పెనలో హీరోయిన్ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలిసిందే. అందుకే ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం పెద్ది సినిమా షూటింగ్ ఢిల్లీ షెడ్యూల్ తర్వాత మరో 2 షెడ్యూల్స్లో పూర్తి చేయనున్నట్లు సమాచారం అందుతుంది. సినిమాలో రామ్ చరణ్ క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. సాధారణంగా స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ మూవీ అంటే ఒక గేమ్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో చాలా గేమ్స్ను ప్రేక్షకులు చూడబోతున్నారు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజకుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన క్యాన్సర్ను జయించి ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. మరో షెడ్యూల్లోనూ ఆయన నటించే అవకాశాలు ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. పెద్ది ఫస్ట్ షాట్ ప్రపంచవ్యాప్తంగా ఓ సంచలనం. కొందరైతే ఆ షాట్ అనుకరిస్తూ ఇన్స్టాలో రీల్స్ కూడా చేస్తున్నారు. పెద్ది క్లిప్ దెబ్బ అలా ఉంటుందన్నమాట. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా సినిమా కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రీడా నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ ఓ మాస్ అవతారంలో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్నది. ఢిల్లీలో జరిగే ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్లోనే రామ్ చరణ్, జాన్వీ కపూర్లపై కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా తీస్తారని సమాచారం. పనిలో పనిగా ఒక 2 పాటల్ని కూడా షూట్ చేస్తారట. ఈ సినిమాకు ఇంకా 40 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆగస్టు వరకు జరిగే ఈ షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తవుతుందని, త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభిస్తామని మేకర్స్ చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ పాన్ ఇండియా సినిమా విడుదల కానుంది. శివరాజకుమార్, జగపతి బాబు, దివ్యేందర్ శర్మ తదితరులు ఇతర పాత్రల్లో పోషిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.